పెట్టుకున్నారా? లేదంటే దానికి సంబంధించి వేరేగా ఇవ్వలేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపిందా? ఇవన్నీ కూడా తెర మీద ప్రధాన ఉద్దేశం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం అవసరం అండి తప్పనిసరిగా స్టేట్మెంట్ పెద్దలకి నా నమస్కారం. స్టేట్మెంట్ మీకు ఐన్యూస్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారం. ఇప్పుడు ఎవరు ఆపారు అనేటువంటిది సుస్పష్టంగా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి చిన్న పిల్లగాడు కాదు, ఏదో అబద్ధాలు చెప్పి ఒక చెనక్కాయ కొనుక్కోవడం లేకపోతే గోలికాయ కొనుక్కోవడం అనడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి ఏదో బయట ఏదో ఒక పెద్ద స్టేజ్లోనో లేకపోతే ఇంకెక్కడ ఒక 10 మంది ముందో చెప్పిన పరిస్థితి కాదు. సాక్షాత్తు అసెంబ్లీ అనేటువంటిది ఈ రాజకీయ వ్యవస్థకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకి ఒక దేవాలయం లాంటిది. ఇటువంటి దేవాలయం సాక్షిగా ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు తోడుదొంగ అంటున్నారు. రేవంత్ రెడ్డి తోడుదొంగ కానే కాదు, ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం 100 అబద్ధాలు చెప్తాడు, 100 మందిని మేనేజ్ చేస్తాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు కాదు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో రేవంత్ రెడ్డి ఏ చెప్పినా మీరు నమ్ముతారా? దాన్ని కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు సమర్థిస్తారా? ఇప్పుడు ఆయన చెప్పినటువంటిది ఆయనే తిరిగి మళ్ళా చెక్ చేసుకుంటున్నాడు. మీరు కావాల్సిన నిర్ధారణ కమిటీని పంపించండి, నేనే ఆపాను, అది ఒక క్లోజ్డ్ రూమ్లో చంద్రబాబు నాయుడికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం వల్ల నా మీద మీ అభిప్రాయం ప్రకారం ఎప్పుడు ఆగింది ప్రాజెక్ట్? ఇప్పుడు యాక్చువల్గా 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపినటువంటి మాత్రం వాస్తవం. కాకపోతే ఏంటంటే తాగునీటి కోసం మినిమం ఒక 9 టీఎంసీ నీళ్ళు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెన్నైకి 15 టీఎంసీ తీసుకోవాలని చెప్పి తాగునీటికి ఒక చిన్న ప్రాతిపదిక మీద మొదటి స్టేజ్లో స్టార్ట్ చేశాడు. దాన్ని ఎప్పుడు ఆపారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపారు. నేను చెప్పేది ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని ఫుల్ ఫ్లెడ్జ్లో 3 టీఎంసీలు ఒక రోజుకి మీరు ఆపారు అంటే మీ హయాంలో, మీరు ఇన్ ద సెన్స్ మీ హయాంలో 2020లో, ఎందుకంటే మీరు 19 అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు. ఇదే విధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఒక గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే చెన్నైలో గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో ఒక దీనికి ఒక లేఖలు పంపించి ఆపమని చెప్పేటువంటి పరిస్థితి తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి ఆపింది ఎవరో కాదు, తెలుగుదేశం నాయకులే అప్పుడు ఆపింది. తెలుగుదేశం నాయకులు కూడా దీంట్లో భాగస్వాములు. ఎక్కడ ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు తీసుకున్నాను కానీ ప్రూఫ్లతో నేను మాట్లాడతాను, కావాల్సిన మీకు సబ్మిట్ చేస్తాను. ఆ రోజు ఆపిన వాళ్ళలో టీఆర్ఎస్ ఏ విధంగా ఆపిందో టీఆర్ఎస్తో కూడా తెలుగుదేశం నాయకులు కూడా పోటీపడి ఆపిన పరిస్థితులు ఉన్నాయి. పోటీపడి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్కి కట్టడం రాశారు. దీన్ని కట్టడం వల్ల మేము అన్యాయం. రామానాయుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి కామెంట్ చేశారు. ఆనాడు రోజా ఇంటికి వచ్చినప్పుడు రాయలసీమ రతనాలసీమ అనవసరంగా సముద్రంలో పోయే వాటిని ఇటుపక్క టర్న్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో మీరు బీఆర్ఎస్ కుమ్మక్క అయిందంటున్నారు. ఏ అసలు ఒకదాంతో ఒక సంబంధం లేకుండా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు యాక్చువల్గా మనం అందరం గమనించాలి. మనం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టాలనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకు పెట్టాలి? రాష్ట్ర విభజన జరిగేటప్పుడు నాగార్జున సాగర్ ఏమో ఏపీ తెలంగాణ మెయింటెనెన్స్కి వెళ్ళింది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో ఆంధ్ర మెయింటెనెన్స్కి వెళ్ళింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్ర మెయింటెనెన్స్ చేస్తున్నప్పటికీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ కేంద్రాన్ని మా ప్లేస్లో ఉందని చెప్పని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. అప్పుడు కూడా ఏం అడగలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు అడగలేదు? ఆ రోజు ఓటు కోసంలో భయపడి మన చంద్రశేఖరరావు గారు ఏమైనా చేస్తారనేటువంటి ఒక దురుద్దేశం, ఒక భయం. ఆ భయంతో అది మాకు మెయింటెనెన్స్ ఇచ్చారు కదా. ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి ఎందుకు స్టార్ట్ చేశారన్న దగ్గర నుంచి మళ్ళీ ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు 2020లో ఆగింది అంటున్నారు కదా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ హయాంలోనే స్టార్ట్ అయిందా? మా హయాంలోనే స్టార్ట్ అయింది. మా హయాంలోనే ఒక 4 months తర్వాత స్టార్ట్ అయింది. 2021 స్టార్టింగ్లో మా హయాంలోనే తిరిగి మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అంటూ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆపడం జరిగింది. ఎందుకు ఆపాడనేటువంటిది మాకు అర్థం కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల ఒకటి నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు అఫీషియల్ గా ఆపని చెప్పి కేంద్రానికి ఏమన్నా జలశక్తి శాఖకి లేఖ రాశారా? అఫీషియల్ గా ఆపలేదు. చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ఆపలేదు. అతని సహచరుడు ఓటింగ్ నోట్స్ లో ఉన్నటువంటి సహచరుడు రేవంత్ రెడ్డి కోసం ఆపాడు. ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు. రేవంత్ రెడ్డి సాక్షాత్తు
అసెంబ్లీలో చెప్పిన మాటలో ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు. ఎక్కడ సిడబ్ల్యూసీకి పోయి ఆపలేదు. అసలు అసలు మేడం నేను ఒక్క నిమిషం మేడం నేను మాట్లాడతాను. మేడం ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. 2020లో ఆపారంటున్నారు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. 1 మినిట్ నేను మాట్లాడతాను. 2021లో స్టే వచ్చింది, ఆగింది. 2021 నుంచి ఇప్పటి వరకు దాని పనులు ఎక్కడ జరగలేదు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది అంటున్నారు. మీరేమో 2020లో స్టార్ట్ చేసి 2021లో ఆపి 2021లో మనం స్టార్ట్ చేసామంటున్నారు. ఏంటి కదా? ఒక్క నిమిషం మేడం నేను ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తాను మేడం. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఇది 3 TMCలు పర్ డే లెక్కన ఒక ఎత్తిపోతల పథకాన్ని 3,000 కోట్లు పైగా ఇంత డబ్బుని, ప్రభుత్వ డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కలవకుర్తి ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దానిని క్లియర్ కట్ గా ఉన్నాయా లేదా, నియమ నిబంధనలు దీనికి మెయిన్ కారణం ఏంటో నన్ను చెప్పండి సార్, నన్ను చెప్పండి. యాక్చువల్గా శ్రీశైలం వచ్చి 885 అడుగులు ఎత్తి మేడం. అది 885 అడుగులు ఎత్తి అయితే 841 దగ్గర ఈ పోతిరెడ్డిపాడు అనేటువంటి హెడ్ రెగ్యులేటర్ని గ్రావిటీ కెనాల్గా డిక్లేర్ చేసి కట్టారు. అప్పుడు 11,000 క్యూసెక్లు పెడితే రాజశేఖర్ దాన్ని 44,000 క్యూసెక్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 80,000 క్యూసెక్లకి డిజైన్ చేశాడు. ఇది 841 ఉంటే మాత్రమే నీళ్లు బయట వస్తాయి. కానీ ఈ యొక్క తెలంగాణ వాళ్ళు ఈ యొక్క 2 ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం వల్ల దాన్ని ఈ యొక్క వాటర్ ఈ యొక్క విద్యుత్ కేంద్రం నుంచి తీసేయడం వల్ల 800కే పడిపోతా ఉంది. 800కి పడిపోతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగిన పరిస్థితి లేదు. ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో అడిగిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఈ ఓటు నోటిఫికేషన్ వల్ల భయపడి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడో ఈ యొక్క పోతిరెడ్డిపాడికి గ్రావిటీలో నీళ్లు రాలేదు కాబట్టి ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాల్సి వచ్చింది. ఇది తప్పిదం. ఈ తప్పిదానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి. రాయలసీమకి విఘాతం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు ఈ రోజు చెద్దెచ్చుకునే పరిస్థితి ఉంది. రాయలసీమకు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ దోహద నీళ్ళు గుంపు నొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము చంద్రబాబు నాయుడిని రాయలసీమ నుంచి వెళ్ళేస్తాం. చంద్రబాబు నాయుడిని వెళ్ళేస్తాం. మీరు చెప్పండి. నా ప్రశ్నకు సమాధానం రాలేదు. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆగింది? మేడం 2020లో స్టార్ట్ అయింది. ఏది అపెక్స్ కౌన్సిల్లో సమావేశంలో మనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధమైనటువంటి వాదనలు వినిపించలేదు. ఇప్పుడు 2016లో, ఆ తర్వాత 2019లో కూడా ఇది ఇబ్బంది కలిగింది. 2019లో కూడా. ఆ తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎత్తిపోతల పథకాన్ని? 2020లో ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశారు. ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని అడ్డుకున్నది ఎవరు? తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళు ఎవరు అడ్డుకున్నారు? కేసీఆర్తో పాటు తెలుగుదేశం నాయకులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కావాలంటే మీకు సబ్మిట్ చేస్తాను. 2020లో ప్రారంభమైంది, 2021లో ఆగింది. 2021లో ఆగింది, ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అది అప్పటి నుంచి ఆగే ఉంది అని ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి ఎట్లా ఆపాడు దీన్ని? రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆపాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎప్పుడైతే ఆఫ్ చేశారో, ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే ఈ తెలంగాణ వాళ్ళు, ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఆఫ్ చేశారో, ఆఫ్ చేసిన వెంటనే దాన్ని ఏ విధంగా ఆగింది? మీ హయాంలోనే కదా. ఎవరు ప్రోద్బలంతో స్టార్ట్ చేశారు, ఎవరు ప్రోద్బలంతో ఆగింది అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఆపింది మా హయాంలోనే. ఆ తర్వాత మేము తిరిగి స్టార్ట్ చేసాం. తాగునీటి కోసం తిరిగి స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్ ఫేజ్లో తాగునీటి కోసం అని చెప్పని